గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మొత్తం 200 పైచిల్కాయ. మరి అన్ని సినిమాలు రావాలంటే ఈధర్ మీరైనా డైరెక్ట్గా అందరితో టచ్లో ఉండాలి, లేదు వాళ్ళు మీ పాత్రలు చూసి ఓ అని ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగుంది ఆయన ప్రెజెన్స్ అనుకుని ఉండాలి. అవును. అయితే ఇమ్మీడియట్గా ఘర్షణ సినిమా, నెక్స్ట్ సినిమా ఘర్షణ. అది ఏమైందంటే ఇట్లా నేను ఇందాకన్నా కదా, నేను మా ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి. నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ కమిషనర్ క్యారెక్టర్ ఉంది, ఆయన మైండ్ సెన్స్ అది నాకు చెప్పినవాడు మైండ్ సెన్స్, నీకు ఖచ్చితంగా సూట్ అవుద్ది, నిన్ను సెలెక్ట్ చేస్తారు సార్, మీరు వెళ్ళండి సార్ అన్నాడు. వావ్. హీ బికేమ్ డైరెక్టర్ నౌ. సోడా గోలీ సోడా డైరెక్ట్ చేశాడు హరి అని. సార్ మీరు వెళ్తే అవుతారు సార్, మీరు రండి సార్, వెళ్ళండి సార్. హీ ఫోర్స్డ్ మీ. హీ వాజ్ మై కొలీగ్ ఇన్ వస్తాని వెనుక. అట్లా అందుకే అన్నాను, మనము మనుషుల్ని మనుషుల్లాగా చూస్తే ఖచ్చితంగా కనెక్షన్స్ అయిపోతాయి. సో మరి కమిషనర్ క్యారెక్టర్ వేశారా ఘర్షణలో? వేశాను. హ్యాపీ ఫీల్ అయ్యారా సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎంత పెద్ద స్టారర్ అది, ఆయన పెద్ద స్టారర్. ప్రభు కార్తిక్ మురళి అంటారు మనం. రీసెంట్గా అవును, వన్ ఆఫ్ ద గై పాస్డ్ అవే. అవునవును సార్. సో హీ వాజ్ నైస్ యాక్టర్. ఆ తర్వాత గౌతమ్ మీనన్ గారు పెద్ద డైరెక్టర్ అప్పట్లో, సెన్సేషనల్. సో వెంకటేష్ గారు కాస్టింగ్. సో అక్కడి నుంచి దిస్ వాజ్ ఇన్ బీజం పడింది. ఎప్పుడు సార్? 80s లో? 90s. Not 90s, 2003 or 4 I guess. అప్పట్లో అక్కడి నుంచి తిరిగి చూడకుండా వస్తున్నాయి. సో అయితే మరి సిన్స్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, వెన్ యూ అక్కడి నుంచి మీకు 200 సినిమాలు అయ్యాయి వరుస పెట్టి. సో యూ స్టార్టెడ్ వెరీ లేట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంతకు ముందే స్టార్ట్ చేస్తుంటే ఏ హీరో అయిపోయేవారు మీరు. అండ్ దట్ ఘర్షణ, అందుకే రెండింటి మీద నమ్మకం. వెంకటేష్ గారు అసిన్. అవును, అందులో అసిన్. నేను ఆ 75 రూపాయలు పెట్టి ఆ ఘర్షణ టైటిల్ని రిజిస్ట్రేషన్ చేశాను 82లో. మా అన్నయ్య బావమరిది నేను కలిసి వాటిని రిజిస్ట్రేషన్ చేశాం. జనసాహితీ ఆర్ట్ క్రియేషన్స్ వారి ఘర్షణ. ఆ తర్వాత ఇంకో ఘర్షణ వచ్చింది. ఎట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ యుఎస్. నేను ఫిలిం ఛాంబర్కి ఫోన్ చేశా అక్కడి నుంచి, ఏంటబ్బా ఇది మా టైటిల్ కదా అంటే, సార్ దాన్ని రెన్యూ చేయించాలి, మీరు రెన్యువల్ చేయించలేదు. ఓహో. సో 2 ఘర్షణలు వచ్చాయి, అందులో మీ ఘర్షణ చివరి ఘర్షణనే నాకు ఈరోజు సర్నేమ్గా మారింది. అదే ఎందుకు? దట్ ఈస్ మై వాల్యూడ్ మనీ, ఆడ్ ఎర్నింగ్స్. ఆ 75 రూపీస్ పెట్టి చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. అది అంటే మన నమ్మకము, మనం ఇతరుల పట్ల ఉండే, తప్పులు చేయలేదని కాదు, మనిషి తప్పు చేయకుండా ఎవ్వరూ ఎదగరు. ఎక్కడో తెలుసో తెలియకనో చేస్తుంటాం, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనకు కనెక్షన్స్ ఉండాలి అని అంటే ఇలాంటివన్నీ కౌంట్ అవుతాయి మనకి. అవును, కరెక్ట్ సార్, అంతే కదా. మీరు చేసిన ప్రతి సినిమాకి ఇది సరదాగా చేశారు కాబట్టి, మీది ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి రెమ్యూనరేషన్ తీసుకునేవారా? తీసుకునేవాడిని. ఆ సినిమాకి తీసుకోలేదు. ఏమిటి మన వస్తాని వెనక? ఘర్షణకి. కానీ ఎందుకు తీసుకోలేదు సార్? ఎన్ని కారణం? అది కొత్త, నాకు ఎలా అడగాలో తెలియదండి. ఓ అదే, చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. ఎలా అడగాలో, ఎంత అడగాలో కూడా తెలియదు, ఎంత అడగాలో తెలియదు. సో అట్లాగే గడిచిపోయింది. నేను ఈవెన్ రెమ్యునరేషన్ పక్కన పెడితే కన్విన్స్ కూడా తీసుకున్నానో లేదో నాకు తెలియదు. విచ్ ఇయర్ దిస్ వాజ్? ఇన్ 2004 ఐ గెస్. 2004. అదే. సో అక్కడ నుంచి మీరు ఇంకా దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. బట్ ఆఫ్టర్ దట్ సార్, అది 2 సినిమాలు వరుసగా వచ్చాయి, వస్తాని వెనక, ఘర్షణ. ఆ తర్వాత అది చూసిన తర్వాత అనుకోకుండా ఒకరోజు, అది కూడా అల్టిమేట్ మూవీ. అనుకోకుండా ఒకరోజు ఇది మన ఎవరైనా చూస్తుంటా, అదే కదా, చారా నడిచే నక్షత్రాన్ని, రైటో లెఫ్టో రైటో, ముందుకో వెనకకో, అది సాంగ్ దాంట్లో చేశాను. చార్మి. అది కూడా అంతకుముందు ఏమైందనంటే, గున్నం గంగరాజు వాళ్ళ దాంట్లో జస్టెల్లో అదొక మంచి ప్రొడక్షన్.
Correct, అవును కదా. వన్ ఆఫ్ ద నచ్చిన ప్రొడక్షన్. సో వాళ్ళ సీరియల్స్ చేసేవాడిని. సో అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, నన్ను ఈ సినిమా ఉంది, ఎల్లటి చంద్రశేఖర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు అంటే సరే వచ్చాను, ఆడిషన్కి వచ్చాను. నాకు వేరే క్యారెక్టర్ అని ఏదో పిలిచారు. నేను ఆడిషన్కి నేను మెట్లు ఎక్కేటప్పుడే అడుగుతున్నాను మేనేజర్ని, ఏంటబ్బా ఏమైనా డబ్బులు ఇస్తారా, ఏంటి పరిస్థితి ఎట్లుంది అని అంటే, సార్ డబ్బులు చూడకండి సార్, క్యారెక్టర్ మంచిది ఉంది అన్నాడు. మీ ఇష్టం అన్నాను, ఎందుకంటే ఆ నోన్ పీపుల్ కదా అప్పటికే. సో వెళ్తే ఆయన సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి నేను అనుకున్న క్యారెక్టర్ కాకుండా, పోలీస్ క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ ఇచ్చాడు, విలన్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. అది చాలా అప్పట్లో మంచి పేరు వచ్చింది. ఆ సీన్ ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, సీన్ చెప్తారు మొత్తం నాది. కొందరు చూసిన వాళ్ళు మస్తు ఖుషి అవుతారు మీకైతే. జగపతి గారితో సో ఇంటరాక్షన్, శశాంక్ అండ్ జగపతి గారు. సో అది మంచి రోల్. ఇంకా అక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వేస్తున్నారు సార్ లేటెస్ట్ రీసెంట్గా ప్రతినిధి 2 లేటెస్ట్ రిలీజ్. ఇంకోటి బ్లడ్ రోజెస్ అని, షూటర్ అని, ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్కి. సీఎం పెళ్ళామని రిలీజ్కి ఉంది. అందులో మీరు సీఎమ్మా సార్? లేదు, నేను సీఎంకి, అజయ్ వాజ్ సీఎం, నేను ఆపోజిషన్ లీడర్. నా సపోర్ట్తో ఆయన సీఎం అవుతాడు. ఓహో, మధ్యలో సపోర్ట్ విత్డ్రా చేస్తాను. అది స్టోరీ అట్లా ఉంది. సార్ మధ్యలో యుఎస్కి ఎందుకు వెళ్ళారు అసలు? మధ్యలో మొదలే యుఎస్కి వెళ్ళాను. ఒక్క మాటలో చెప్పాలంటే టు మేక్ క్లీన్ మనీ. వాట్ ఎవర్ ఆన్ మీ టుడే ఈజ్ మై స్వెట్, ఐ కెన్ ప్రౌడ్లీ సే. నో చీటింగ్ మనీ. చాలా బాధ కనిపిస్తుంది మీరు ఆ మాట అంటుంటే. ఎందుకంటే మీరు ఐ థింక్ చాలా విసిగిపోయి ఉంటారు చూసి ఈ వ్యవస్థలు, ఈ పరిస్థితులు అన్నీ చూశాను. మీరు కార్పొరేటర్గా టు బికేమ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్. 1500 మీటర్స్ రన్నింగ్లో మా కాలేజీలో నేను 2nd ప్లేస్ వచ్చాను. ఏం లాభం? ఎందుకు అవ్వలేదు? కానీ నా కాస్ట్ నన్ను ఎన్నికి నెట్టేసింది. బికాస్ ఐఎమ్ ఫార్వర్డ్ కాస్ట్. 13 days ఎక్సెస్ ఏజ్. కాస్ట్కి ఏజ్కి ఏంటండి సంబంధం? అంతే కదా. అంటే వాటిలో ఎందుకు పెట్టాలి అసలు? అంతే కదా. సో దానివల్ల నేను అవ్వలేకపోయాను. భగవంతుడు నువ్వు ఒక్క పోస్ట్ చేసేవాడిరా, లేదు నువ్వు అందులో ఉన్న పోస్టులన్నీ చెయ్యి అని చెప్పి ఈ రూపంలో ఇచ్చాడు. వన్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇక్కడ మీరు తెర మీద రఫాడ్ ఇచ్చేసారు కదా పోలీస్ ఆఫీసర్. అంతే. అలా పోలీస్ అంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పోలీస్ పర్సనాలిటీ అని అనుకునే స్థాయికి ఎదిగారు డెఫినెట్గా. అంటే బిలీవబుల్. ఇప్పుడు మీరు ఏ డీజీ గారు అని మిమ్మల్ని సినిమాలో చూడలేదనుకోండి, నమ్మేస్తారు ఎవరైనా. పోలీసు వాళ్ళే నమ్మేశారు. మీకు విచిత్రం చెప్తాను, మొన్న రామోజీరావు గారు చనిపోతే మా అసోసియేషన్కి ఇన్విటేషన్ వచ్చింది. మేమందరం కలిసి వెళ్ళాం. ఆయన అంటే ఇష్టం, రామోజీ గారు అంటే నాకు పర్సనల్గా ఇష్టం. సో అట్లా అని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసరు, నేను సీనియర్ ఆఫీసర్ అనుకొని నన్ను ఎస్కార్ట్ చేసి డ్యాష్ దాకా తీసుకెళ్ళాడు. ఇది చాలు కదా అసలు. అంతే కదా. అక్కడ పోయినాక చెప్పిన, అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, నేను పైకి ఎక్కలేదని చెప్పా. అట్లా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో మరి యూఎస్కి వెళ్ళి క్లీన్ మనీ చేయడానికి వెళ్ళినప్పుడు వాట్ డిడ్ యూ డూ సార్ అక్కడ? పని చేయాల్సిందే. అదే, కానీ అంటే ఏం వృత్తిలో ఉన్నారని? ఐ వాజ్ హ్యావింగ్ ఏ స్టోర్. 2.5 months నేర్చుకోవాలి కదా పని. మనం ఒక ధనవంతుని భయపెట్టించాలంటే మనలో పనితనం ఉండాలి. అవును, నీలో కూడా అది ఉంది కాబట్టి నువ్వు ఇంత పెద్దదాన్ని అయ్యావు. ఎడ్యుకేషన్ అందరి దగ్గర ఉంటుంది. మన యాటిట్యూడు, మనం మనల్ని వదిలించుకుంటే వాళ్ళు మన ప్లేస్లో ఎవరినన్నా హైర్ చేసుకుంటే ఇద్దరు చేసే పని మనం ఒక్కరం చేస్తాం. అవును, అది అలా మీరు మీ పనితనంతో గెలుచుకున్నాను. 2.5 months సర్వీస్ చేశాను. ఆ తర్వాత నా కోసం జాబ్స్ వెయిట్ చేస్తున్నాయి. అలా ఎంతకాలం ఉన్నారు? 10 ఏళ్ళ పాటు ఉన్నారా? 10 years ఉన్నాను. విత్ ఫ్యామిలీ? వితౌట్ ఫ్యామిలీ. అందుకే వితౌట్ ఫ్యామిలీ ఇక్కడ ఉంది.
సో మీరు వస్తూ పోతూ ఉండేవారు, అయితే కష్టపడ్డారు సార్ మీరైతే. చాలా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, తెలుసు కదా It's not అమెరికాలో at all జీవితం. మనిషి నిజాయితీగా డబ్బులు సంపాదించి ఒక స్థాయికి రావడం చాలా చాలా కష్టం. అవును, ఇవాళ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన. మీరు ఇబ్బంది పడ్డారా ఆర్థికంగా? చాలా. అంటే బట్ యూ హ్యాడ్ అన్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ కదా, అయినా కూడా. బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్లో ఏం చేస్తాం? అంటే సైజ్ ఆఫ్ 6 people వీఆర్ పేరెంట్స్, యూనో. అందరినీ నడుపుకు రావడం కష్టమే. కష్టమే కదా. మనకి ఇప్పుడు తెలుస్తుంది మన పిల్లలకి ఏం సదుపాయాలు ఇస్తున్నాం, ఎంత చేస్తున్నాం. మై ఆల్ కిడ్స్ ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. బట్ వై డిడ్ యూ కమ్ బ్యాక్ దెన్? 10 ఏళ్ల పాటు బాగా నడిచింది కదా యూఎస్లో. నేను వెళ్ళేటప్పుడే అనుకున్నాను, ఐ డోంట్ వాంట్ బీ సెటిల్ దేర్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఐ లవ్ ఇండియా, దట్స్ ఇట్. నాకేం ఆమె వాళ్ళు చేశారు అనేది కాదు, నేను మా భారతదేశం మంచి దేశం, నేను ఇందులో ఉండాలి. మధ్యలో మీరు సీరియస్గా, అంటే మీకు ఇంత సొసైటీ పట్ల భావజాలం ఇంత ఉంది, ఒక కన్సర్న్ ఉంది కంట్రీ పట్ల, ఆ బాధ కూడా మీ కళ్ళలో తెలుస్తుంది సార్ మీరు మాట్లాడుతుంటే. Yes. మీరు పాలిటిక్స్లోకి అడుగు పెట్టారు అవునండి. సీరియస్గా, అంటే అప్పుడు తెలుగు అంటే విద్యార్థి విభాగం, తెలుగుదేశం, అవును, తెలుగుదేశం కాకుండా తర్వాత మీరు ఐ థింక్ పిఆర్పిలో కూడా నేను ఐ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. వీ వర్ 4 aspirants, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. టికెట్ రాలేదు కానీ. టికెట్ రాకుండా పని చేస్తానని అన్నయ్యకి మాట ఇచ్చాను, పబ్లిక్ ఇచ్చాను. ఆయన ఏదో క్లోజ్డ్ సర్క్యూట్లో కాదు. సందర్భంలో మా దగ్గరికి అడ్రస్ చేయడానికి వచ్చాడు చిరంజీవి గారు. నేను చేతులు కట్టుకొని కింద నిల్చున్నాను. నాకన్నా పోటీ పడేవాళ్ళు ముందు వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆయన బళ్ళలోనే వచ్చారు. కానీ ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి మనం లైక్ చేస్తాం చూడు. అవును. కింద చూసిండు, ఆయన సెక్యూరిటీకి చెప్పి ఆయనను పైకి విల్లు అన్నాడు. గుర్తుపట్టేశారు Yes. ఆబ్వియస్లీ. అది చాలదండి మనకు. అట్లా పిలిచి నేనన్నా అన్నయ్య నేను మాట్లాడతాను. అప్పుడు మైక్ ఇట్లా శ్రీనివాస్ గారు మాట్లాడితే నేను అప్పుడే చెప్పిన, అన్నయ్య మా నలుగురిలో ఎవరికన్నా ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా నేను పని చేస్తాను. కానీ ఆ నలుగురిలో ఎవరికి రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. అందుకే పాలిటిక్స్లో ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. పర్టికులర్లీ ఎలక్షన్ పోటీ టైంలో లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతున్నది కాబట్టి Definitely. కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? అయ్యాను, కానీ ఏదైనా మన మంచికే, ఏదైనా మన మంచికే. అదే యాటిట్యూడ్ లేండి, అదే మనం అలా అనుకోవడం మన పాజిటివ్ థింకింగ్. అది అలా అనుకోకపోతే ముందుకెళ్ళలేము. వెళ్ళలేము. బట్ ఆ టైంలో అయితే బాధ ఉంటుంది కదా. తిరుపతిలో పార్టీ ఓపెనింగ్ అనౌన్స్మెంట్, మా మండల్లో నేను లేకున్నా రూమ్ తీసుకొని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్. ఐ వాజ్ ఇన్ తిరుపతి. ఆ రోజు ఫ్లైట్లో వచ్చిన తిరుపతి. ఎవ్రీ పెనీ ఈజ్ కౌంట్స్. అవును అంతే కదా. దట్టు ఇక్కడ ఆడ్ ఎర్నింగ్స్. ఈజీ మనీ ఎక్కడి నుంచి మనకు రాదు కూడా. నాకొద్దు కూడా, వచ్చినా కూడా వద్దు. అంతే కదా సార్, వచ్చినా కూడా వద్దు. సో అలా మీరు ఈ పార్టీని కొనసాగించడానికి, పార్టీ లైఫ్ని యూ హ్యాడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఎస్. పోయిన డబ్బులు పోయాయని బయటకు వచ్చారా? తర్వాత పిఆర్పి విలీనం అయ్యాక వచ్చారా? విలీనం అయిపోయిన తర్వాతనే వచ్చేసారు బయటికి. వచ్చేసాం. ఇప్పుడు బై డిఫాల్ట్ అయితే మీరు ఏ పార్టీలో లేరు కాబట్టి ఉన్నారా? ఐ రీసెంట్లీ జాయిన్డ్ బీజేపీ. బీజేపీ జాయిన్ అయ్యారు, వెరీ గుడ్. ఓకే, అయితే మీకు ఒక పొలిటికల్ ఇది నడుస్తుంది. రైట్, అది ఉంటుంది టిల్ లాస్ట్ బ్రెత్. దట్స్ అమేజింగ్ సార్. అయితే మరి ఈ మధ్యలో మీరు నటించిన సీన్లలో మీరు ప్రముఖ క్యారెక్టర్ కాబట్టి మీది, అంటే ఏదో ఒక విధమైన పోలీసు, ఒక జడ్జు, ఐ థింక్ అందరు హీరోలతో మీరు కాల్ షీట్ షేర్ చేసుకుంటారు. అందరితో చేశారు. ఎవరు సార్ మీ ఫేవరెట్ కాంబినేషను? అట్లా నేను లేదు, అందరు ఇప్పుడు నేను అన్నాను కదా, మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగానే ఉంటారు. ఎవరెవరితో మనం నటించాం సార్ ఆల్రెడీ? మీరు రీసెంట్గా చిరంజీవి గారితో కూడా అదొకటి వెలితిగా ఉండే, ఆయన మధ్యలో డ్రాప్ అయిపోయాడు కదా, సినిమాలు చేయనన్నాడు కదా. సో ఎక్కడ ఇంకా జై చిరంజీవిలో చేశాను.
బట్ అర్బాజ్ ఖాన్ కాంబినేషన్ అది అట్లా ఉంది. సో అన్నయ్య గారి కాంబినేషన్ లేదు. కాకపోతే అది గాడ్ ఫాదర్తో తీరిపోయింది. బాలకృష్ణ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారితో అయితే కెరియరే స్టార్ట్ చేశాను ఘర్షణతో. ఆ తర్వాత కూడా తులసి చేశాను, ఇంకా సుభాష్ చంద్రబోస్ చేశాను. వెంకటేష్ గారితో ఎక్కువ చేశారు అయితే. రవితేజతోని, అందరితో, జూనియర్ ఎన్టీఆర్తోని, ఎక్సెప్ట్ రామ్ చరణ్. ముగ్గురు మెగా బ్రదర్స్ ముగ్గురుతో చేశా. ఐఎమ్ సో లక్కీ. నాగబాబు గారితో కూడా ఒక సినిమా చేశా, పవన్ కళ్యాణ్ గారితో చేశా, చిరంజీవి గారితో చేశా. కాంబినేషన్ సీన్స్ అన్ని. ఎస్, కాంబినేషన్ సీన్స్. ఎట్లా అనిపించారు సార్ మీకు? యా, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఖుషి కదా, హ్యాపీ. ఆఫ్ కోర్స్. పిల్లలు ఎక్సైట్ అవుతారా పెద్ద పెద్ద హీరోలతో మీరు యాక్ట్ చేస్తున్నారని? చేశాను, అందరితో చేశాను.